ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. అతడు చేయనదంతయు సఫలమగును. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రేమ దినములారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట, వాగ్దానం చేస్తున్న మాట ఏమంటున్నాడంటే, అతడు చేయనదంతయు సఫలమగును. నువ్వు ఎంతగానో ప్రయత్నిస్తూ విఫలమైపోతా ఉన్నావా? ఎన్నిసార్లు ప్రయత్నించినా నువ్వు విజయం పొందలేకపోతా ఉన్నావా? అయితే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు చేసేది సఫలం కావాలంటే, నువ్వు విజయం పొందాలి అంటే తప్పక ఇంతకీ నువ్వేం చేయాలో తెలుసుకోవాలి. ఈ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడుతున్న మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చోండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. ఎవరైతే దేవుని వాక్యంలో ఆనందిస్తారో, ఎవరైతే దేవునిలో సంతోషిస్తారో, దేవునికి వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, అప్పుడు వారు చేసే ప్రతిదీ కూడా సఫలమవుతుంది. ఈరోజు దేవునికి వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ కలిగి దేవుని మాట వింటాను నువ్వు సిద్ధపడితే, నువ్వు ఏది చేయాలనుకున్నా అది తప్పక సఫలమవుతుంది అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్న మాట, ఇకనైనా వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడు. దేవుడు నీతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు. ఇక మీదటైనా దేవుని వాక్యాన్ని లెక్క చేయి. అనుదినం వాక్యాన్ని చదువు, అనుదినం వాక్యాన్ని ధ్యానించి దేవునిలో బలపడి ప్రభువు నాతో మాట్లాడుతున్నాడని విశ్వసిస్తూ నీవు ముందుకు కొనసాగలిగితే నువ్వు చేసే ప్రతిదీ సక్సెస్ చేస్తానని, సఫలం చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. మంచిది. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు కలుగునుగాక. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు యేసయ్యా, మీకు లెక్కలేని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో తేటగా నీ ప్రజలతో మీరు మాట్లాడారు. నిజమే ప్రభువా, ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యారేమో ప్రభు నీ బిడ్డలు. అందుకే మరొకసారి మీరు బలపరచడానికి నైనా అయ్యా నీ పిల్లలనైనా ప్రేమించి మరొక మారు మీరు మాట్లాడారు. అందుని బట్టి వేలాది స్తోత్రం అయ్యా. అతడు చేయనిదంతయు సఫలమగును అని మీరు వాగ్దానం చేశారు. ఇక మీదట ప్రభువా, నీ చిత్త ప్రకారముగా నీ కుమారులు జీవించి అన్ని విషయాల్లో సఫలం అవ్వడానికి సహాయము దయచేయమని యేసు నామంలో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దినములారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.